జనరల్లీ చైల్డ్ మ్యారేజెస్ అనగానే వెస్ట్ బెంగాల్, బీహార్ లాంటి స్టేట్స్ గుర్తొస్తుంటాయి మనకి. కానీ ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్న టాప్ 5 స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సౌత్ ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఏపీ, సెకండ్ ప్లేస్లో తెలంగాణ ఉన్నాయి. అసలు ఈ చైల్డ్ మ్యారేజెస్ గురించి సర్వేలు ఏం చెబుతున్నాయనేది ఈ రోజు మన బిగ్ స్టోరీలో. 1978లో సరిగ్గా ఇదే రోజు అంటే అక్టోబర్ 1న బాల్య వివాహ చట్టంలో మినిమం ఏజ్ టు గెట్ మ్యారీడ్ని మగవారికి 21, ఆడవారికి 18గా పెంచారు. దీని ప్రకారం అంతకంటే తక్కువ వయసు వారికి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చైల్డ్ మ్యారేజెస్ ఆగలేదు. ఇంకా చెప్పాలంటే మన దేశంలో ప్రతిరోజు 3 ఆడపిల్లలకు బలవంతంగా బాల్య వివాహాలు చేస్తున్నారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 ప్రకారం చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్న టాప్ 5 స్టేట్స్లో వెస్ట్ బెంగాల్ 42.3%, బీహార్ 40.3%, త్రిపుర 39%, జార్ఖండ్ 34.7%, ఆంధ్రప్రదేశ్ 33%గా ఉన్నాయి. ఇక ది ల్యాన్సెట్ గ్లోబల్ హెల్త్ రిపోర్ట్ ప్రకారం సౌత్ ఇండియాలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతున్న స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఏపీలో ప్రతి 4 ఒక మహిళ, తెలంగాణలో ప్రతి 5 ఒక మహిళకు బాల్య వివాహం జరుగుతున్నట్లు ఈ రిపోర్ట్ వెల్లడించింది. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బాల్య వివాహాలకు బలవుతున్నారు. ఏపీలో 14.6%, తెలంగాణలో 13.5% అబ్బాయిలకు 21 ఏళ్ల లోపే వివాహం జరుగుతోంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల్య వివాహాలకు బాధితులుగా మారిన బాలికల సంఖ్య 1 బిలియన్ అంటే 100 కోట్లు దాటిపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా అంచనా వేసింది. ఇక 2022లో దేశవ్యాప్తంగా రోజుకు 3 చైల్డ్ మ్యారేజెస్ కేసులు నమోదైనట్లు అఫీషియల్ రికార్డ్స్ చెబుతున్నాయి. కానీ అన్అఫీషియల్గా ఇంకా బయటికి రానివి చాలానే ఉంటాయి. అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడంతో వారు చదువుని మధ్యలోనే వదిలిపెట్టేవలసి వస్తోంది. గృహహింసకు బాధితులుగా మారుతున్నారు. ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ చైల్డ్ మ్యారేజెస్ ఎయిడ్స్కు కూడా కారణమవుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే స్త్రీల కనీస వివాహ వయసును 21కి పెంచాలనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అమ్మాయిల కనీస వివాహ వయసును పెంచితే బాల్య వివాహాలు ఆగుతాయా అని దీనికి కౌంటర్ కూడా పడుతోంది. అయితే నిజంగా చెప్పాలంటే మారాల్సింది చట్టాలు, నిబంధనలు కాదు. ఎందుకంటే ఎన్ని లాస్ ఉన్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి. ముందు మనుషులు మైండ్ సెట్ మారాలి. చిన్న వయసులో పెళ్లిళ్ళు చేయడం వల్ల నష్టాలే తప్ప లాభం ఏమీ ఉండదనేది ప్రజల్లో అవగాహన రావాలి. అప్పుడే బాల్య వివాహాలు తగ్గి ఉమెన్ ఎంపవర్మెంట్ ఆర్ జెండర్ ఈక్వాలిటీ వంటివి మెరుగుపడతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్స్ కోసం అండ్ బిగ్ స్టోరీస్ కోసం వే2 న్యూస్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే వే2 న్యూస్ని ప్రతి నిమిషం కష్టమైనా సరే ఫ్లిప్ చేస్తూ ఉండండి.